తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ దశకు చేరుకుంది. మరో 2 రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరనే దాని మీద స్పష్టత రాబోతోంది. అసలు వీక్షకులు వేసినటువంటి ఓట్ల ప్రకారంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. వీక్షకులు వేసినటువంటి ఓట్ల ఆధారంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీజన్ మొత్తాన్ని భ్రష్టు పట్టించింది, సర్వనాశనం చేసింది ప్రేక్షకులే. ఓకే, సీజన్ 2 నుంచి వీళ్ళు ఏం చూస్తున్నారో, ఎందుకు చూస్తున్నారో, ఏ యాంగిల్లో చూస్తున్నారో తెలియట్లా. నెక్స్ట్ హాట్స్టార్ అంతటా ఒకలాగానే వస్తుందా, లేకపోతే ఒక్కొక్కడికి ఒక్కోలాగా చూపిస్తుందా బిగ్ బాస్ ఎపిసోడ్స్ అనేది డౌట్ వస్తుంది. ఎందుకు రీజన్ చెప్తా నేను. ఇప్పుడు లాస్ట్ సీజన్ జై జై కిసాన్ అన్నారు, ఇప్పుడు జై జవాన్ అంటున్నారు. మన దగ్గర ఉన్న ఇది ఒకటే, ఏంటో ఊరికి ఒక్కరు మాట మాట్లాడగానే అందరు గొర్రెలా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు సీజన్ 2లో ట్రోఫీ కౌశల్కి ఇచ్చిన విన్నర్ మాత్రం గీతా మాధురే. జస్ట్ అట్లా చూపించారు, సరే చావండి అని దాంట్లో టీవీలో అట్లా చూపించి వదిలేశారు. అది ఆయన కూడా పాపం బాధపడ్డాడు. కానీ చెయ్యెత్తి నాని చెయ్యెత్తింది ఎవరు, అన్నది గీతా మాధురి. ఎందుకు అట్లా ఓట్లు పడుతున్నాయో తెలియట్లా. అంటే సీజన్ 2లో ఆడియన్స్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే గ్రూపిజం. ఇప్పుడు ఎవరు తేజస్వి మదివాడ, భాను, తనీష్, సామ్రాట్ వీళ్ళందరూ గ్రూపు అని పోర్ట్రే అయ్యింది. ఓకే, గ్రూప్ని మనం ఎంకరేజ్ చేయొద్దు అని అప్పుడు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేసరికి గ్రూప్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఉల్టా అయిపోయింది. ఈ సీజన్ స్టార్టింగ్ కూడా ఈ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఆ టీం మొత్తం అందరు కలిసి ఆడుతూ ఉండేవాళ్ళు. అందరు డెసిషన్ ఒకటే ఉండేది, అందరూ ఒకరి మాట ఒకరు వినేవాళ్ళు స్టార్టింగ్ లో. అప్పుడు ఏం చేశారు, అమ్మో ఈ గ్రూపిజం మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక్కొక్కరిని తరివేయడం స్టార్ట్ చేశారు. అందరినీ తరిమేశారు చాలా హ్యాపీగా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్లో మళ్ళీ అంటే మొన్నటి వరకు బయటపడలా, కానీ మళ్ళీ గ్రూపే బయటపడింది. ఇమాన్యుయల్, తనుజ అండ్ జై జవాను, ఇంకొకటి అబ్బాయి పేరేంటి, డెమాన్ పవన్. ఈ నలుగురు ఒక గ్రూప్ అనేది అర్థమైపోయింది. సంజన ఒకతే సింగిల్. ఓకే, ఈ సీజన్ ఫస్ట్ నుంచి చూసుకున్నా సరే. అండ్ భరణి తన కన్నింగ్నెస్ బయటపడేసరికి ఎలిమినేట్ అయ్యాడు. సుమన్ శెట్టి అంటావు ఒక వీక్ రీతు ఎలిమినేషన్ టైంలో రీతు కన్నా బాగా ఆడాడు కాబట్టి టికెట్ ఫినాలేకి ఈయన ఉంటే బాగుండు అని అనిపించింది జనాలకి. తర్వాత వీక్ సరిగ్గా ఆడలేదు కాబట్టి పోయాడు, అంతే. నౌ వాట్ హ్యాపెన్, ఈ రోడ్ టాస్క్ ఒకటి వచ్చింది, రోడ్ వేసే టాస్క్. డెమాన్ పవన్ అండ్ జై జవాన్ ఆడారు ఇద్దరు. ఇక్కడ ఏమైంది, జమాన్ పవన్ అమ్మో నాకు నడుము నొప్పి నా వల్ల అవ్వట్లేదని మెల్లిమెల్లిగా ఆడి అతని ఆట పూర్తి అయ్యేంత వరకు ఇతను ఆడి నాకు నడుము నొప్పి అని తన్ని గెలిపించాడు. ఓకే, నిజంగానే నడుము నొప్పి ఏమో అనుకున్నాం. బిగ్ బాస్ కూడా ఒక కుర్చేసి ఇలా కూర్చోబెట్టాడు. సరేలే నడుము నొప్పి. ఆ తర్వాత టాస్క్లకి ఆ నడుము నొప్పి అడ్డురాల. మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ సుమన్ శెట్టితో రౌండ్స్లో అవి పేర్చుకుంటూ వెళ్ళాలి. సుమన్ శెట్టి దగ్గర 2 ఉన్నాయి, అయినా సరే అతను అటాక్ చేసాడు. ఈయన అన్ని స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టాడు. ఈ జవాన్ వెళ్ళి అవి తీసుకోవచ్చు చెప్తున్నారు కూడా, అందరు వెళ్ళి తీసుకో నువ్వు విన్ అవుతావు అంటే లేదని చెప్పి వాడిని గెలిపించాడు. అక్కడ అర్థమైంది ఓహో ఇద్దరు అని. నెక్స్ట్ భరణి అండ్ వర్సెస్ పవన్తో అది పేర్చే ఒక టాస్క్ వచ్చింది. అక్కడ నడుము నొప్పిలా, వీకెండ్ డ్యాన్సుల్లో నడుము నొప్పిలా, పొద్దున పాటేస్తే నడుము నొప్పిలా, ఆ రోడ్డు టాస్క్ లో మాత్రమే నడుము నొప్పి వచ్చింది వాడిని గెలిపించడానికి. అంతే. ఆ తర్వాత నెక్స్ట్ వాడి జోలికి వస్తే నేను నీ జోలికి రావాల్సి ఉంటది అని ఒక డైలాగ్ వదిలాడు ఈ జవాన్ అబ్బాయి ఇతనికి, ఎవరు సంజనాకి ఒక రోజు. అంటే అక్కడ అర్థమైపోయింది ఓహో వాడి కోసం వీడు ఆడుతున్నాడు. నెక్స్ట్ తనూజ టికెట్ టు ఫినాలే టైంలో ఆమె చేసిన డ్రామా ఇంత అంత కాదు, ఈమె నడిపించుకుంటూ ఆయన ఉన్నాడు. ఈమె టికెట్ టు ఫినాలేకి సెకండ్ రేస్లో ఈమె వస్తే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈమె ఎక్కడో గివప్ ఇస్తే ఆయన బాధపడ్డాడు. ఇదంతా మనం చూసాం. సో వీళ్ళందరూ ఒకటే. చివరిగా ఇమాన్యుయల్ ఇదే గ్రూపుకి చెందినవాడు. సో నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతుంటే ఈ నలుగురికి ఓట్లు పడుతున్నాయి, సింగిల్గా ఉన్న సంజనకు ఓట్లు పడట్లా. సంజన ఇప్పటి వరకు ఎవరికి చిలిపి పనులు చేసుకుంటూ వచ్చింది, బట్ ఒప్పుకుంది. అసలు ఈ సీజన్లో టీఆర్పీ పెంచిందే సంజన. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ 1 మంత్ అంతా చప్పగా ఉంటే ఆ గుడ్డు దొంగతనం నుంచి
తను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. తర్వాత ఫైర్ స్ట్రోమ్ అని అలా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు వాళ్ళంతా. అయినప్పటికీ కూడా సంజన ఆట తీరు ఒక రకంగా ఉంది. అంటే మరి గేమ్ సరిగ్గా ఆడట్లేదు కదా అంటావు. ఇప్పుడు రౌండ్ రింగులో దూరేవి అండ్ నెక్స్ట్ కాలెత్తి అక్కడ చెప్పు పెట్టేవి. ఆమె ఎంత కాదనుకున్నా 5 months బేబీ అంటే బాలింతే, 6 months వరకు బాలింతే కదా. అట్లాంటి వాళ్ళతో ఈ విన్యాసాలు చేయించలేము. సో ఎగ్జామ్షన్ తనకు కూడా తను తెలుసు కాబట్టి తను కంట్రోల్ చేసుకుంటూ ఆడింది. అయినా సరే మ్యాక్సిమం ఆడడానికి ట్రై చేసింది ఈ గేమ్స్ అన్నీ కూడా. అండ్ ఆ టికెట్ టు ఫినాలే రేస్లో కావాలని అందరు మన తనుజ దగ్గర నుంచి భరణి వరకు అందరూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సంజనని టార్గెట్ చేసి ఏ గేమ్ ఆడనీయకుండా చేశారు. ఇక్కడ అంతా కూడా ఆ కన్నింగ్నెస్ అంతా తెలుస్తూ ఉంది. ఓట్లు చూస్తుంటేనే వీళ్ళకే పడుతున్నాయి. మరి ఏం చూస్తున్నారు ఆడియన్స్ అర్థం కావట్లా. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు సంజనకి లీస్ట్ ఇంతే, ఈయనకేమో 47%, 50% ఓట్లు పడుతున్నాయి. అన్అఫీషియల్ పోల్స్లో పడుతున్నాయి. హాట్‌స్టార్లో ఎలా పడుతున్నాయి మనకు వాళ్ళు చూపించి రావరు కానీ. ఎగ్జాక్ట్లీ. అందుకే బయట వీళ్ళు సొంత ఖాతాలు తెరుచుకున్నారు. మనం ఎట్లా ఇస్తామో తెలుసుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు బయట చూస్తున్నటువంటి ఓటింగ్ ప్రక్రియ ప్రకారంగా కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నట్లు, తనుజ 2వ స్థానంలో ఉన్నట్లు, ఇమ్మాన్యుయల్ 3వ స్థానంలో, అలాగే డిమాండ్ పవన్ 4వ స్థానంలో ఉన్నట్లు, 5వ స్థానానికి సంజన పరిమితమైనట్లుగా చూపిస్తున్నారు. అసలు అది అఫీషియల్ అంటే అఫీషియల్ అంటే ఈ ఎవరైతే ఓట్లు వేసుకుంటున్నారో వీళ్ళందరూ ఒక గ్రూప్ తయారయ్యారు. గ్రూప్ తయారై మనము వేసేది రిజల్ట్ మనకే తెలియడానికి ఒక సపరేట్ ప్రైవేట్ పోల్ పెట్టుకున్నారు. హాట్‌స్టార్లో ఓటేసే ప్రతి ఒక్కరు ఇందులో కూడా వేయండి, మనం ఎలా వేస్తున్నామో మనకు తెలుస్తుంది అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అలా పడుతున్నాయి. సో ఓటింగ్ నిజంగానే కళ్యాణ్కి ఎక్కువ పడుతుంది. బిగ్ బాస్ ని అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా ఓటింగ్ పెడితే దాంట్లో కూడా కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అవును, కరెక్టే, ఆయన ఉన్నాడు. బట్ అది ఎందుకు ఉన్నాడు టాప్ లో, ఏమాత్రం అర్హత లేకుండా ఎలా ఉంటాడు అనేది క్వశ్చన్. నెంబర్ 1, నువ్వు ఆర్మీ అని చెప్పుకొచ్చావు. ఆర్మీ అనేవాడికి స్వార్థం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ లో స్వార్థం ఉండాలి, బట్ ఆర్మీ అనే మనిషికి వ్యక్తిత్వంగా ఉండొద్దు. నువ్వు బయట ఎలా ఉన్నావు ఇక్కడ ఉండడమే కదా నీకు కావాలి. ఆ తరాజు టాస్క్ లో సుమన్ శెట్టి ఇంచుమించు నీకు ఈక్వల్ గా ఆడితే వాడు ఎక్కడ గెలుస్తాడో లేకపోతే టై అవుతుందో అని చెప్పి వాడు ఆడనీయకుండా పట్టుకున్నావు. అలాంటి వేషాలు వేయొద్దు. నెక్స్ట్ డిమాండ్ పవన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు. అలాంటి వేషాలు వేయొద్దు. ఆర్మీ వాడికి గనక స్వార్థము మ్యాచ్ ఫిక్సింగ్ లక్షణాలు ఉంటే దేశాన్ని నమ్మేస్తాడు వాడు. అలాంటిది ఇవి ఉండకూడదు. బయట ఏమో మళ్ళీ ఇంకోటి వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అదేంటిది మన కుల పొడు కోటేయండి, మనోడు 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 అని ఆ కుల పెద్దలు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. నువ్వు గెలుస్తావేమో, బిగ్ బాస్ గెలుస్తావేమో మహా అయితే, కానీ యాజ్ ఎన్ ఆర్మీగా యాజ్ ఎ పర్సన్ గా నువ్వు ఓడిపోయినట్టే. ఇక్కడ యాజ్ ఎ పర్సన్ గా గెలిచింది సంజన యాక్చువల్గా చెప్పాలి అంటే. వీళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్స్. అండ్ ఇంకొకటి ఇది ఎంత కామెడీయో చూడు. అంటే హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇమ్మాన్యుయల్ తన ఆట తీరుతోనూ అలాగే తన వ్యక్తిత్వంతో అందరిని ఇంప్రెస్ చేశాడు. అందరితో బాగా మాట్లాడాడు, నవ్వించగలిగాడు. అతనే విన్నర్ అని అందరూ భావించారు. బాబు ఇమాన్యుయల్ కి ఎప్పుడైనా సరే టాప్ 5. అంతకు మించి అర్హత లేదు. ఎందుకు చెప్పాలంటే వీళ్ళంతా రియాలిటీ షోలు అన్ని ఆడి వచ్చిన వాళ్ళే. ఎన్నో రియాలిటీ షోలు ఆడి వచ్చిన వాళ్ళు, బయట కూడా చాలా ఈవెంట్స్కి వెళ్ళి జనాలను ఎట్లా అలరించాలో తెలిసిన వాళ్ళు. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నా అది డ్రామానే. ఈ ఇమాన్యుయల్ డ్రామా చెప్తా చూడు. టాప్ అంటే ఒక ఫేడ్ అవుట్ హీరోనో ఫేడ్ అవుట్ హీరోయినో వచ్చారనుకో, ఫెమిలియర్ పర్సన్స్ వస్తే ఖచ్చితంగా 100 days వరకు ఉంటారని తెలుసు. ఆమెతో బంధం పెట్టుకున్నాడు. నెక్స్ట్ నామినేషన్కి వస్తేనే కదా ఎలిమినేట్ అవుతావు. నామినేషన్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నన్ను ఎవడు నామినేట్ చేయొద్దు అంటే నేను అందరితో బాగుండాలి. అలా హౌస్ మేట్స్ అందరితో బాగుంటూ 10 వారాలు నామినేషన్లోకి రాలా. తెలివితేటలు లాస్ట్ ఇంకా 100 days అయిన తర్వాత వదిలేస్తాడు సంజనని. నా పైన అయిపోయిందో ఇప్పుడు నేను ఆడుకోవాలి అని. అది ఆయన తెలివితేటలు. సో వాళ్ళకి అలాగే తనుజ కూడా అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగులో అన్ని సీజన్స్ లో కూడా మగవారే గెలుస్తున్నారు, విన్నర్ గా అవుతున్నారు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు అయితే ఉన్నాయి. ఈ సీజన్ లో ఖచ్చితంగా తనుజ విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చాలా మంది భావించారు. కానీ అనుకోకుండా తనుజ కూడా రేస్ లో వెనకబడిపోయింది. కారణం ఏంటి? కారణం నువ్వు ఆడిసేస్తే కదా, నీకంటూ అసలు అంటే లాజిక్ లేని మాటలు, అండ్ ఏం మాట్లాడుతున్నావో తెలియని మాటలు, ఏం ఆడుతున్నావో తెలియదు, తొండి ఆటలు, ఇవన్నీ జనాలకి అర్థమయ్యి దించేశారు. లాస్ట్ ఆమెనే ప్రతి విషయం. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో కూడా నోరు బారేసుకుంది. నిన్న కూడా బాల్ టాస్క్ మళ్ళీ ఇచ్చారు, అందులో నోరు బారేసుకుంది. ఇకపోతే నిన్న బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో
ఈ కామెడీ చూడు, మీకు ప్రైజ్ మనీ వస్తే మీరు ఏం చేస్తారు అని అడిగాడు. 50 లక్షల ప్రైజ్ మనీ మనకు తెలుసు, దాంట్లో ఆ కట్లు ఈ కట్లు పోగా 37 ఎంతో చిల్లర మిగులుతాయి. దాంట్లోనూ కూడా ఒకడు సూట్ కేసు పట్టుకెళ్తాడుగా 10-15, అందులోనూ నీకు మిగిలేది ఎంత 15 నుంచి 20 వరకే వస్తాయి నీకు. నీ రెమ్యునరేషన్ కలుపుకుంటే మేబీ 50 అటు ఇటు రావచ్చు, అంతేగా. నీ రెమ్యునరేషన్ నీ పర్సనల్, దాన్ని మేము అడగం. ప్రైజ్ మనీ ఎవరికి ఇస్తావంటే నీకు ప్రైజ్ మనీ నీకు మిగిలేది గెలిచినోడికి నన్ను అడిగితే 15, 17, 20 లక్షల లోపే. బికాజ్ ఒకటి సూట్ కేసు పట్టుకెళ్ళాలి, 50 లక్షల కోతుంది. నీకు అర్థమైంది? అప్పుడు నీకు మిగిలేదు ఇంత. ఈ 15 లక్షలతోనే వీడు ఇల్లు కడతాడు, హాస్పిటల్ కడతాడు, వాళ్ళ అదేంటి ఇంకేదో చేస్తాడు, అందరికి ముగ్గురిని దత్తత తీసుకొని పెంచుతారు, వాళ్ళని జీవితాంతం చదివిస్తారు. ప్రైజ్ మనీలో షేరింగ్ ఇచ్చినప్పుడు గతంలో ఏదో ఫ్లాట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఈసారి కారు. సరే నీ గిఫ్ట్ నువ్వే ఉంచుకో, నేను ఎవడొద్దన్నా, నీ రెమ్యునరేషన్ నువ్వే ఉంచుకో. ప్రైజ్ మనీని ఎవరికి ఏం చేస్తావంటే నీకు ఎంత మిగులుద్దో తెలీదా, దాన్ని పట్టుకొని నువ్వు అది వచ్చేది ఇంత, మీ కోరికలేమో ఇంత, మీరు చేసే దాన ధర్మాలు అంత. అండ్ గతంలో ప్రైజ్ మనీని నేను రైతుల కోసం ఉపయోగిస్తా అని చెప్పిన ఒక కంటెస్టెంట్ అతను ఉపయోగించలేదు అంటూ చాలా మంది దాన్ని నేను లాజికల్ కూడా చెప్తా చూడు. ఆ అబ్బాయి రైతు, నేను ఈ ప్రైజ్ మనీ రైతులకు ఇస్తా అన్నాడు. వాళ్ళ అమ్మకు ఒక గాజులో వాళ్ళ నాన్నకు ఏదైనా కొనిచ్చాడే అనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కూడా రైతులే కదా, వాడు తిన్నా అది రైతే కదా, వాడు కూడా రైతే. కాబట్టి లాజికల్ గా ఓకే అది. అంటే ఇప్పుడు నువ్వు ఏ అనాథకో ఇస్తానని ఇవ్వకపోతే అనుకోవచ్చు, రైతులకు ఇస్తా అన్నాడు, వాడు రైతే, వాడు తిన్నా కూడా సాటిస్ఫై అయినట్టే, ప్రాబ్లం లేదు అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ చూడు, ప్రైజ్ మనీ గురించి మాట్లాడుతుంటే నేను చిన్నప్పటి నుంచి అసలు పాకెట్ మనీ లేదు, ఏమీ లేదు, నేను ఎలా పెరిగానో ఏం తిన్నానో నాకే తెలియదు, ఈ రోజు ఇంత డబ్బు వస్తే నేను ఏదేదో చేస్తానని ఇక్కడ డ్రామానా ఈ 15-20 లక్షల కోసమా? బయట ఆటో వెనకాల పోస్టర్లు, అక్కడక్కడ కేవ్స్లల్లా స్టాండీలు. ఇప్పుడు లాజిక్ మాట్లాడతాం, ఒక స్టాండీ విత్ ప్రింట్ హై క్వాలిటీది 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. చీప్ అయితే కాదు, మంచివి మామూలుగా, అంటే గట్టిగా నిలబడాలో ఒక నెల అనేవి, అవునా? అలాంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సిటీస్, ఎక్కడెక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు, విజయవాడ అన్నిట్లో వేస్తే ఎన్ని స్టాండీలు వేయాలి? సుమారు ఒక 5,000 నుంచి 10,000 స్టాండీలు వేయాలా? అది కూడా చాలా తక్కువే, అవునా? ఆ అమౌంట్ ఎంత అవుతుంది చూడు. నెక్స్ట్ ఆటో వెనకాల పోస్టర్, నువ్వు బల్క్లోనే ఆర్డర్ చేయాలి, కనీసం 1,00,000 కొట్టిస్తావు స్టిక్కర్లు, 1,00,000 కొట్టిస్తావు. 1,00,000 స్టిక్కర్లకి నీకు ఆన్ అండ్ యావరేజ్ ఎక్కువ ప్రొడక్షన్ కాబట్టి నీకు తక్కువ రేటే అవుతుందిలే, 30,000-40,000 అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పర్ స్టిక్కర్, బికాస్ క్వాంటిటీ మోర్ కాబట్టి. ఏ ఆటో వెనకాలైతే నువ్వు అతికిస్తున్నావో వాడికి 500 ఇవ్వండి, వాడు ఎందుకు వేయించుకుంటాడు? ఒకడికి 1 నెల రోజులు తిప్పన్నా ఇదిగో 500 ఇస్తున్నామని, అవునా? అలా ఇప్పుడు 500 × 1,00,000 చూడు ఎంత? 5 లక్షలు. నువ్వు ఖర్చు 50 లక్షలు 5 కోట్లు అవుతున్నాయి. నువ్వు బయట ఖర్చు పెట్టేది నువ్వు గెలవడానికి కోట్లు, ఇక్కడేమో 20 లక్షలు వస్తే నేను ఏం చేస్తానో తెలుసా అని ఎడ్డి మొహం వేసుకొని చెప్తావా? ఎంత డ్రామా ఉందో చూడు, మొత్తం డ్రామానే ఇక్కడంతా కూడా. సంజన వచ్చి నిజాయితీగా చెప్పింది. ఏం చెప్పింది? ఏం చేస్తావు నీ ప్రైజ్ మనీ? నాకు 2 కూతుర్లు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను నేను, గొడవలే. నెక్స్ట్ మా అసోసియేషన్లో కొంతమంది పేదోళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పులు, వాళ్ళకి ఎంతో కొంత ఇస్తాను నాకు తోచినంత అని చెప్పింది, ఒక డీసెంట్ అమౌంట్, దట్స్ ఆల్, ఇనఫ్ కదా, అట్లా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు అసలు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారు? ట్రోఫీ తీసుకునేది కళ్యాణ్ పడాల, ఓకేనా? సెకండ్ రన్నర్ అప్ గా అయితే తనూజ ఉండొచ్చు, లేదా డిమాండ్ ఉండొచ్చు, ఓకేనా? సూట్ కేసు పట్టుకునేది ఇమాన్యుయల్, 100%. నువ్వు బయట 1,00,000 ఇవ్వండి, నీకు ఈవెంట్కి రాడు, మరి పేమెంట్ కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ఎట్లా లేదు కాదు. అండ్ ఇంకోటి, తనుజకి ఎందుకు ఓటింగ్ తగ్గింది అంటే, మొన్న ప్రైజ్ మనీ 3 లక్షలు తీసేస్తావా, నేను సెకండ్కి పంపిస్తా అంటే, పాపం ఎవరిదో ప్రైజ్ మనీని నేను ఎందుకు తీసుకోవాలంటే నీకు రాదా, నమ్మకం లేదండి, అంతే కదా. దానికి మళ్ళీ ఈ సోల్జరు పోతే పోనీ 3 లక్షలు బయటికి వెళ్తే మాత్రం ఇవ్వలేవా నువ్వు చెప్పు అంటే, నేనే విన్నర్ని పిచ్చిదాన్ని బయటికి వెళ్ళక మళ్ళీ నా 3 లక్షలు నాకు ఇవ్వలేవా, నువ్వు ఎందుకు వదులుకున్నావు అని మొహం మీద చెప్పారు. ఆమెకి ఏం అర్థం కావట్లా. నిన్న సంజన కోసం నిక్కీ గల్రాని వచ్చింది ఒక వీడియో, బయట నీకు చాలా సపోర్ట్ ఉంది, నువ్వు బయటకు వస్తే నీకు అర్థం అవుతుంది, జస్ట్ కొంచెం దూరంలో ఉన్నావు నువ్వు అని చెప్పేసరికి వీళ్ళ మొహాలన్నీ వాడిపోయాయి, ఈమె విన్నరేమో అని. ఇలా తనుజ మొహం కూడా మీరు చూడండి, క్లోజప్ వేస్తే
వాళ్ళకు కూడా అర్థం ఈమె లోపల వీళ్ళందరూ కూడా సంజన విన్నర్ అనే భ్రమలో ఉన్నారు. బయట మాత్రము కళ్యాణ్ పడాలకి ఓట్లు పడుతున్నాయి. బట్ అయితే కాదు, బట్ అర్హత ఉన్నట్టుగా చెప్పాలి అంటే సంజన తను మాత్రం విన్నర్, అంటే విన్నింగ్ మెటీరియల్. ఈవెన్ బిగ్ బాస్ వేసే ఏవి వీడియోలో కూడా నువ్వు విన్నర్ కాదనే తనుజకు చెప్పాడు. నువ్వు క్రౌన్ పెట్టాడు కదా, అదే చెప్తున్నా. ఏమన్నాడు బిగ్ బాస్ చూడు, నువ్వు ఫస్ట్ మీరు గొప్ప నటి, చాలా గొప్ప నటి, మీ అంత అద్భుతమైన నటి ఇంకెవరు లేరు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే మొత్తం ఈ సీజన్ అంతా నువ్వు నటించుకుంటే వచ్చావు అని మొహం మీదే చెప్పాడు. నెక్స్ట్ ఆ తర్వాత కూడా అదేంటి అందరినీ నీ వైపే తిప్పుకున్నావు నువ్వు అన్నాడు. ఆట మొత్తం నువ్వే ఏదో చేసావు అంటే మొత్తం ఈ చిందరవందర గందరగోళానికి కారణం నువ్వే అని మొహం మీదే చెప్పాడు. అది ఆమెకు అర్థం కాక నన్ను ఎంత బాగా పొగిడారు అనుకొని చప్పట్లు కొట్టుకుంది. ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించినటువంటి ట్విస్ట్ ఉండబోతుందని విన్నర్ విషయంలో ముఖ్యంగా విన్నర్ ఒకరు కాదు ఇద్దరు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? అదే చిచి అట్లాంటిది ఏముండదు, ఒకరికే ఇస్తాడు. ఇద్దరు విన్నర్లు ఎలా అవుతారు? ఇది ఛాన్స్ లేదు, ఒకరికే ఇస్తారు. అండ్ ఒకవేళ సూట్ కేసుకి కళ్యాణ్ కనుక టెంప్ట్ అయ్యాడు అనుకో తారుమారు అవుతుంది, మొత్తం రిజల్ట్ అంతా తారుమారు అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసిన ప్రకారం ఇప్పుడు వీళ్ళని అడుగుతారు కదా పేరెంట్స్ని, సూట్ కేసు తీసుకోమంటావా అని అడిగితే తీసుకో అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు టాప్ 3లోనే ఉన్నావని. అప్పుడు అర్థమైపోతే తీసుకుంటారు. కళ్యాణ్కి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు వద్దు అంటారు, ఖచ్చితంగా తీసుకోడు, ఎందుకంటే నువ్వు టాప్లో ఉన్నావని అర్థం అవుతుంది. మేబీ ఒకవేళ తను మైండ్ మార్చుకొని తీసుకుంటే కనుక అట్లా. ఓకే.